అను ఉలిక్కి పడింది. అందమైన ఆలోచనల నుండి అమాంతం బయటపడింది. సర్దుకొని లేచి నుంచుంటూ ఎదురుగా ఉన్న తండ్రిని చూసింది. ఏం నాన్నా? ఆహా, ఏమీ లేదు. నీతో మాట్లాడదామని. చదువుకుంటున్న వల్లే ఉంది. పెద్దగా ఏం లేదు. కూర్చోండి. చుట్టూ పరికించి చూసి, ఇక్కడ కాదు, పైన గదిలోకి వెళదాం అన్నాడు. పైకి వెళ్లి మాట్లాడేదైతే ఏదో ముఖ్యమైంది అనుకుంటూ తండ్రిని అనుసరిస్తుండగానే ఒకసారి గుండె జల్లుమంది. ఏ పెళ్లి సంబంధం గురించైనా కాదు కదా? ఏం నాన్నా? ఏం లేదు. నీతో శ్రీనివాసం గురించి మాట్లాడదామని. తేలిగ్గా నిట్టూర్చింది. నేను వింటుంది నిజం అవునో కాదో అని. ఏంటది? అదే, అతను మళ్ళీ ప్రాక్టీసింగ్ గురించి ఆలోచిస్తున్నాడని. నిజమేనన్నా? తిరిగి మరొకసారి ప్రయత్నిస్తారట. నాకు ఆశ్చర్యంగా ఉంది. అంత ఆశ్చర్యమేముంది ఒక డాక్టర్ ప్రాక్టీస్ పెట్టడంలో? ఇందులో నీ ప్రోత్సాహం ఉందా? ఆయన స్నేహితుడు. అసలు లేకుండా ఉంటుందా? అసలు లేకుండా ఉండకపోయినా అతిగా మాత్రం ఉండడం మంచిది కాదు. అదేంటి నాన్న, నువ్వు అన్నయ్యలాగే అంటావు? అవును రాధా. స్నేహితులుగా మేము కాస్తో కూస్తో తెలియజెప్పాం. కానీ అది అసంభవం అన్న వ్యక్తి అందులోకి దిగబోతున్నాడంటే దానిలో ఇతరుల ప్రోత్సాహం లేకుండా ఉంటుందా? ఆయన డాక్టరే చిన్న చిన్న కారణాలతో వెనక్కి తగ్గుతున్నారంటే ప్రోత్సాహం అవసరం కాదా? ప్రోత్సాహం అవసరమే. నిర్ణయం మాత్రం ఇతరులది కాకూడదు. అతను చెయ్యబోయే పనుల్లో కష్టనిష్ఠూరాలు భరించవలసింది అతను. అందుకే ఆ గమ్యానికి చేరేందుకు వేయవలసిన ప్రతి అడుగు అతని కృషి మీదే గాని ఇతరుల ఒత్తిడి మూలంగా ఉండకూడదు. అమ్మాయి, నీకు తోచిన సలహా నువ్విచ్చావు. అతని అభివృద్ధికి దోహదమివ్వచ్చు గాని అతని అభిప్రాయాలకు బాధ్యురాలు మాత్రం కావద్దు. అదేంటి నాన్న? ఒకరోజు మన కళ్ళ ముందు ఆయన ఒక ప్రాణిని రక్షించారు. ఆయన చెప్పే కారణాలు నిజమైనవైతే ఆ రోజు ఆ అమ్మాయిని ఎలా రక్షించారు? అది కేవలం అనుకోకుండా జరుగుండొచ్చు. కానీ అను, అతని మీద ఎందుకీ ప్రత్యేక శ్రద్ధ? అతనుకు నీకు సంబంధం ఏమిటి? స్నేహం తప్ప. ఆ స్నేహమే బంధుత్వంగా మార్చదలుచుకున్నాం మీ అనుమతితో అంది మెల్లగా. అది అంతగా ఆశ్చర్యపరిచేటంత కొత్త వార్తగా గోచరించకపోయినా ఈ నిర్ణయం ఎప్పుడు జరిగిందా అని కొంచెం ఆశ్చర్యం పొడసూపింది. కొద్ది క్షణాలు ఆయన మాట్లాడలేదు. ఎప్పుడు జరిగింది నిర్ణయం? ఇవాళే. అను, ఈ సమయంలో ఒక విషయం చెప్పక తప్పదు. శ్రీనివాసును పెళ్లి చేసుకోవాలనుకుంటే అది నీ స్వంత విషయం. అందుకు మాకు ఎటువంటి అభ్యంతరం ఉండదు. కానీ ఈ పెళ్లికి అతను మెడిసిన్లోకి వెళ్ళడానికి సంబంధం మాత్రం ఉండనీయకు. నాన్నా, ఉండు, నన్ను పూర్తిగా చెప్పని. శ్రీనివాస్ అన్ని విధాలా యోగ్యుడు, బుద్ధిమంతుడు, ఆస్తిపరుడు, ఉన్నత భావాలు కలవాడు. అంతకంటే అధికుణ్ణి నేను తేగలని చెప్పను. కానీ అతనిలో ఏ మూలో మరుగున పడిపోయిన దాన్ని పైకి తీయాలన్న కాంక్షతో మాత్రం పెళ్లి చేసుకోవద్దు. అతని లోపాలను లోపాలుగా చూడగలిగితేనే, మంచిని చెడును ఉన్నది ఉన్నట్లు స్వీకరించగలిగితేనే ఈ వివాహం చేసుకో. నిశ్చయించుకో. ఎప్పుడో ఏదో ప్రయోజనాన్ని స్వీకరించడానికి మాత్రం వద్దు. అది నెరవేరినాడు మిగిలేది నిరుత్సాహమే. దాంతో గతిలేక సర్దుకునేటట్లున్న జీవితాన్ని మాత్రం నేనెన్నడూ నీకు కలిగించడానికి ఇష్టపడను. మీరింతగా చెబుతున్నందుకు సంతోషంగా ఉంది. కానీ అతను చేసుకునే నిర్ణయాలకు నేను ఏ విధంగానూ బాధ్యురాల్ని అవ్వాలనుకోవడం లేదు. ఇది సమయం ఈ విషయాలకు ప్రోత్సాహం ఇవ్వడానికి. నిజానికి ఆయనతో పరిచయం నాటికి నాలో ఈ ఉద్దేశాలు కలిగే నాటికి ఈ విషయాలు తెలియని కూడా తెలియవు. అయినా నేను ఆయన్ని ప్రోత్సహించడానికి కారణం కృష్ణమూర్తి గారు. ఆయన శ్రీనివాస్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అతను సరాసరి ప్రాక్టీస్ పెట్టడం కంటే ఇంకో సంవత్సరం హౌస్ సర్జన్ పనిచేయడం మంచిదని సలహా ఇచ్చింది కృష్ణమూర్తి గారే. అందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఆయనతో పాటు మరో వ్యక్తి ప్రోత్సాహం ఉండడం కోసమే నా ప్రయత్నం. ఈ విషయం విన్నదే అవడం వల్ల పెద్ద ఆశ్చర్యం కలగలేదు. శ్రీనివాస్ ఈ ఇంటి అల్లుడుగా రావడం కంటే సంతోషించదగ్గది మరొకటి లేదు. కానీ నేను చెప్పిన విషయాలు మర్చిపోకు. ఈ విషయం అమ్మతో చెప్పాలి అంటూ లేచారు. పరిగెడుతున్న భావాలు కట్టిపడేస్తూ చదువులో నిమగ్నం అవ్వాలన్న ప్రయత్నంలో పడింది. ఆ రాత్రికి రాత్రే కలుసుకో నిశ్చయించుకున్నారు కృష్ణమూర్తి గారిని. ఏంటి తను చేస్తున్న పని? ఒక డాక్టరుగా, పురుషుడిగా చేస్తున్న పని మంచిదో కాదో తెలుసుకునేటంత విచక్షణ నశించిందా కృష్ణమూర్తిలో? వెళ్ళి కనుక్కోవాలి. తప్పటడుగు వేస్తున్న శ్రీనివాస్ అనురాధలను వెనక్కి పిలిచి బుద్ధి చెప్పవలసింది పోయి ఏ విధంగా ప్రోత్సహిస్తున్నాడో. అడగదలుచుకున్నవన్నీ అడిగేశారు, ఎటువంటి దాపరికమూ లేకుండా. వారిద్దరి మధ్య నిలిచిన స్నేహానికి ఆ మాత్రం చనువు ఉంది. నువ్వింతగా శ్రీనివాసును ఎందుకు ప్రోత్సహిస్తున్నావో అర్థం కాలేదు. నీతో సమంగా అనురాధ భాగం స్వీకరిస్తోంది. మీరిద్దరూ కలిసి ఒక వ్యక్తిని అతనికి ఇష్టం లేని పని చేస్తున్నారు. ఇప్పటికే దెబ్బలు తిన్న సున్నిత హృదయానికి మళ్ళీ ఏదైనా ఎదురైతే తిరిగి ఎవరిని లక్ష్య పెట్టకుండేట్లు తయారైన ఆశ్చర్యం లేదు. కీడించి మీలించమన్నారు.
శేఖరం, ఏంటి నీ ఉద్దేశం? ఆ మాత్రం నేను ఆలోచించలేననుకున్నావా? అతనిలో నాకు ఆ నమ్మకం కలగబట్టే నేను ఈ పనికి నిశ్చయించుకున్నాను. నా మనసుకు నచ్చని పని నేనెన్నడూ చేయను. నీకు సంపూర్ణ నమ్మకం ఉంటే అంతే చాలు. కానీ నీకు ఏ విధంగానూ సంబంధం లేని వ్యక్తి ఏదో సమస్య ఉందని నువ్వెందుకు తాపత్రయపడుతున్నావా అన్నదే ఆశ్చర్యం. అందులో తప్పేముంది? ఎదుటి వ్యక్తికి అవసరమైన సహాయం చేయడంలో ఆశ్చర్యమేముంది? మనకు తారసపడే ప్రతి వారికి ఏదో ఒక సహాయం చేయాలనుకోవడం హర్షణీయమే. మనకు చేతనైన సహాయం చేస్తాం గాని, మన ఆదర్శాలను కూడా లెక్క చేయకుండా సహాయం చేసేందుకు తగిన పరిచయం, అవసరం ఈ విషయంలో ఉందనుకోను. అంటే నీ ఉద్దేశం? కంఠం కొంచెం తీవ్రంగా ఉంది. నా మాటల్లో నా ఉద్దేశం అంతగా బోధపడ్డం లేదా? నువ్వింతవరకు ఒకడి కోసం నీ నీ పరపతి ఉపయోగించదలిచినట్లు గాని, ఒకడి కోసం నీ అంతట నువ్వు వెళ్ళి ఒకరిని అడిగినట్లు గాని నే వినలేదు. స్వప్రయోజనం కోసం నీ ప్రోత్సాహం ఉపయోగించే మనస్తత్వం నీకుందని నేను అనుకోవలసిన అవసరం ఇన్నేళ్లుగా మన పరిచయంలో నాకెన్నడూ కలగలేదు. అటువంటిది అతనికి నీకు ఏం సంబంధం ఉందని కేజీ లాంటి చోట్ల అతనికి హౌస్ సర్జన్ సీటు రావడానికి ప్రయత్నిస్తున్నావు? ఇన్నేళ్లుగా లేని ఈ బాధ్యత, అవసరం ఈ రోజు నీకెందుకు కలగాలి? ఆ రోజు రాజశేఖరం గారు అనుకున్న దానికంటే ఎక్కువ అడిగేశారు. ఇంకా ఆ రాత్రి ఎటువంటి అనుమానాలతోనూ ఇంటికి వెళ్ళదలుచుకోలేదు. అంత సూటిగా ఖచ్చితంగా అడిగేసిన శేఖరం గారి మాటలకు జవాబు చెప్పకుండా కుర్చీలో వెనక్కి వాలారు కృష్ణమూర్తి గారు. నుదుటి పట్టిన చెమట తుడుచుకుంటూ వివరణమైన ఆయన పచ్చని ముఖంలోని భావాలు చూసి ఆశ్చర్యపోయారు శేఖరం గారు. కొంతసేపు వారిద్దరి మధ్య మౌనం రాజ్యం చేసింది. నిజమే, నువ్వు అన్నట్లు ఇంతవరకు స్వప్రయోజనం కోసం నా పరపతిని వాడుకోవాల్సిన అవసరం నాకెన్నడూ కలగలేదు. స్వజనం లేరు, స్వప్రయోజనం లేదు. అందుకే ఇంతకాలం ఇంత ఆదర్శంగా బతకగలిగానేమో. ఈనాడు స్వజనం కనిపించారు, ప్రయోజనం కలిగింది. అందుకే ఇన్నాళ్లుగా ఉన్న అభిప్రాయాలు మార్చుకున్నాను. నా జీవితమంతా ఎవరైతే ఉండాలని వాంఛించానో అది ఈరోజు నెరవేరింది. పెద్ద వయసులో ఒంటరితనంలో ఎవరైతే ఏది అవసరమని ప్రతివారు భావించుకుంటారో అది ఈరోజు సంభవించింది. ఆ ఆశ నెరవేరింది. నాలో పిల్లలపై ఇంత మమత ఉందన్న విషయం నాకే తెలీదు మొన్నటి వరకు. ఈనాడు శ్రీనివాస్ నా స్వంత కొడుకు. చిన్నతనంలో ఒకసారి పొరపాటు వల్ల నాకు నా మరదలికి పుట్టిన బిడ్డ శ్రీనివాస్. ఈ విషయం మొన్నటి వరకు తెలీదు. ఆ పైన అతనికి ఒక మార్గదర్శి అవసరమని తెలిసి, అందుకు నేను తగునని తెలిసి దూరంగా ఉండలేకపోతున్నాను. అతనికి దగ్గరయ్యే విధానం అది తప్ప మరొకటి లేదు. అందుకే ఈ ప్రయత్నం. ఈ నా కృషి ఫలిస్తుందని నా ఆశ. ఇది జరుగుతుందని నా నమ్మకం. మనసు ఏది ప్రగాఢంగా నమ్మాల్సి వస్తుందో దాన్ని నమ్మాలని కోరుకుంటాం. కానీ కానీ ఇన్నేళ్లకు, దాదాపు 30 ఏళ్లకు నీకెలా తెలిసింది? నమ్మలేకున్నాను అన్నారు రాజశేఖరం గారు. కొంతసేపు ఆశ్చర్యంతో మూగవారే తేరుకొని, నాకే అలా అనిపించింది. కానీ శ్రీనివాస్ తల్లి నా స్వంత మేనత్త కూతురు. ఇంతకాలానికి ఆమె అంతట ఆమె వచ్చి ఈ విషయం చెప్పి సహాయం చేయమని కోరింది. ఆ రోజు మొదటిసారి మీ ఇంట్లో సుపరిచితంగా నా పోలికలు కనిపిస్తుంటే చెప్పలేని వాత్సల్యం కలిగింది. శ్రీనివాస్ వంటి ఒక్క కొడుకుంటే అనిపించింది ఆ క్షణంలో. అటువంటిది ఈ రోజు ఆనాటి భావన నిజమై నిలువున కళ్ళెదుట నిల్చుంటే ఎలా నమ్మకంగా ఉండగలను? అతనికి చేయగలిగిన సహాయం చేయకుండా ఎలా ఉండను? నా కొడుక్కి నేను దగ్గర కావాలనుకుంటే ఇదొక్కటే మార్గం. అతని అభివృద్ధికి సాయశక్తులా ప్రయత్నిస్తాను. కానీ ఇదంతా అతనికి తండ్రికి తెలియదా? ఆయనకు శ్రీనివాస్ గురించి ప్రతి విషయం తెలుసట. ఆయనొక అవతార పురుషుడు. ఆదర్శ భావాలతో అందరికీ అందని సంపూర్ణత చేకూర్చుకున్న మనిషి. అందుకే ఈనాటి వరకు తెలియవలసిన అవసరం కానీ, తండ్రి లేని లోపం కానీ తెలియకుండా పెరిగిన అదృష్టవంతుడు శ్రీనివాస్. కానీ కృష్ణమూర్తి, నీ హృదయాందోళన నేను అర్థం చేసుకోవాలనుకోకు. కానీ అతనికి ఇష్టం లేని పనులు చేయించడం వల్ల మంచి జరుగుతుందంటావా? అతని లాంటి అభిమానధనుడు నీ పరపతితో వచ్చే సీటు తీసుకోవడానికి ఇష్టపడతాడంటావా? ఆ అనుమానం నాకు ఉంది. కానీ అతనికి ఆ విషయం తెలియవలసిన అవసరం ఉందనుకోను. ఏమో, ఈ జరిగేదంతా చూస్తుంటే అయోమయంగా ఉంది. అనురాధ, శ్రీనివాస్ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. ఈ పెళ్లికి వైద్యారంభానికి సంబంధం లేకుండా ఉండాలనే నా కోరిక. వారిద్దరికీ ఈ అభిప్రాయం ఉందేమో అనుకున్నాను. నిశ్చయించుకున్నారన్నమాట. ఈ సందర్భంలో చెప్పాలంటే నాకేం తోచడం లేదు. నువ్వు చేస్తున్న పని నీకు పూర్తిగా మంచిదని తోస్తేనే గాని మీ ఇద్దరి మధ్య దూరం మాత్రం ఉండవలసిన రీతిలో ఉంచేందుకు ప్రయత్నించు. మనసులో చెలరేగే భావోద్వేగాలు బయటకు చూపెట్టడం వల్ల అనర్థమే జరుగుతుంది. అది ఎలాగో ఆచరిస్తాను. ఈ విషయం మరెవరికీ తెలియపరచవద్దని కోరుతున్నాను. ముఖ్యంగా అనురాధ, శ్రీనివాసులకు ఎటువంటి సందర్భంలోనూ తెలియజేయడానికి వీల్లేదు. శ్రీనివాస్ నా కొడుకు అని అనుకోవడంలో కలిగే తృప్తి నాకు చాలు. ఇప్పుడు స్నేహితుడిగా లభించే గౌరవం తప్ప ఎటువంటి అభిమానం, వాత్సల్యం నేను ఆశించను.
నీతో చిరకాలంగా ఉన్న స్నేహం ఈనాడు బంధుత్వంగా మారుతుందంటే నా ఆనందం చెప్పలేను కృష్ణమూర్తి. అది నలుగురి ఎదుట చెప్పుకోగలిగేంత అదృష్టవంతుణ్ణి కాను శేఖరం. ఆఖరికి ఆ వివాహం కళ్ళారా చూసేందుకు కూడా వీల్లేదు. ఏదో ఒక సాకు చెప్పి తప్పుకోవడం తప్ప. ఆశ్చర్యంగా ఆయన వైపు చూశారు శేఖరం గారు. పరీక్షల హడావిడి తగ్గింది. విశాఖపట్నం కాస్త ఖాళీ అయింది. ఎండాకాలపు సెలవులకు చాలామంది ఇళ్లకు వెళ్ళిపోయారు. పరీక్షలు అయ్యాయనుకుంటే అదొక పెద్ద సంతృప్తి. అనుకున్న విధంగా అనురాధ పెళ్లి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. శ్రీనివాస్ వివాహానికి సుముఖుడైనాడని విని ఎంతో సంతోషించింది అతని తల్లి సావిత్రి. శ్రీలక్ష్మి కోరికపై పెళ్లి అన్నవరంలో చేయడానికి నిశ్చయించారు. శ్రీనివాస్ పెళ్లికి అనవసరమైన హడావిడి చెయ్యొద్దని కోరాడు. అది శ్రీలక్ష్మికి అంతగా రుచించకపోయినా అల్లుడి కోరిక కాదనలేకపోయింది. అవడానికి శ్రీలక్ష్మి రాజశేఖరం గార్ల ఏకైక పుత్రికైనప్పటికీ ముఖ్యమైన బంధువులతో ఆప్తమిత్రులతో అన్నవరం చేరారు. అది ఆంధ్రుల పుణ్యక్షేత్రాల్లో ఒకటి. బెజవాడ కనకదుర్గ, తిరుపతి వెంకటేశ్వరుడు కొండలపై వెలిసిన గుడులు కట్టించుకుంటే కొండపై వెలిసి మేడలో నివాసం ఏర్పరుచుకున్న దేవుడు ఈయన. అనంత సృష్టి స్థితి లయకారకులైన త్రిమూర్తులు ఒకే చోట ఒకే రూపంలో 2 గర్భగుడుల్లో ఉన్న ప్రత్యేకత ఈ ప్రదేశాందే. మూలలో బ్రహ్మరూపుడు, మధ్యలో మహేశ్వరుడు, అంతంలో విష్ణురూపుడు అయిన ఈయనను చూడాలంటే ఆలయంలో అడుగు పెట్టగానే దైవదర్శనార్థం మేడపైకి వెళ్ళాలి. 4 దేవతలు నలుమూలలా వేయించేసి ఉండగా లక్ష్మీ సమేతుడైన శ్రీ సత్యనారాయణమూర్తిని సందర్శించి కిందకి దిగాలి. కింద గర్భగుడికి పైగుడికి మధ్య అడ్డు లేకుండా ఉన్న ధ్వజస్తంభానికి కింద బ్రహ్మరూపంతో మధ్య లింగరూపంతో అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. ఆలయానికి ఎదురుగా ఉన్న మండపంలో అనురాధ శ్రీనివాసుల కళ్యాణానికి అన్ని హంగులు ఏర్పాటయ్యాయి. నిర్దేశించబడిన పుణ్యకాలంలో పురోహితుల పవిత్ర మంత్రాలతో ఆహుతులైన కొద్దిమంది ఆశీర్వాదాలతో అనురాధ వివాహం సలక్షణంగా జరిగింది. వివాహం దైవదర్శనం పూర్తి కాగానే 10 మందిలో కలిసిన అనురాధలో ప్రత్యేకమైన అందం ఆకర్షణ కనిపించాయి. పచ్చని బట్టలతో కొత్తగా అలంకరించిన పసుపు తాడు బంగారు నగల మధ్య కలిసి ప్రత్యేకమైన అందాన్ని చేకూర్చింది. చిన్ననాటి నుండి కలిసిమెలిసి తిరిగిన లలితకే అనురాధ ఎంత అందమైందా అనిపించింది ఆ క్షణంలో. పెద్దలందరికీ నమస్కరిస్తోన్న రాధను చూస్తుంటే అప్రయత్నంగా కన్నుల్లో నీళ్లు తిరిగాయి శ్రీలక్ష్మికి. ఆనాటి వరకు తమ స్వంత బిడ్డ ఈనాడు మరొకరికి ధారపోశారు. ఆ భావనే చాలు. కనిపించిన తల్లికి దుఃఖ బాష్పాలు ఆనంద తరంగాలు పొంగి పొరలడానికి. నవీన పద్ధతుల్లో క్లుప్తంగా జరిగిన వివాహంతో ప్రేమమయ్య హృదయాలు ఏకమయ్యాయి. ఆ రాత్రి బంధువులకు స్నేహితులకు విందు జరిగింది. ఆ రోజంతా కృష్ణమూర్తి గారు ఏదో పని పెట్టుకుని ఊళ్ళో ఉండకుండా ఏర్పాటు చేసుకున్నారు. అది శ్రీనివాస్ అనురాధలకు కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించింది. ముఖ్యంగా శ్రీనివాస్ ఆయన రాకపోవడానికి కారణం వెతకకుండా ఉండలేకపోయాడు. స్వంత కూతుర్లా చూసుకునే అనురాధ వివాహానికి హాజరు కాకుండా ఉండేటంత అత్యవసరపు పనేమిటనిపించింది. ఇంటికి చేరేటప్పటికీ ఆయన దగ్గర నుండి వధూవరులకు విలువైన బహుమతులు వచ్చున్నాయి. ఆనాడు కృష్ణమూర్తి గారు తను ఒకచోట మనసు ఒకచోట ఉండడంతో మదన పడ్డారు మొదటిసారిగా. అక్కడ 2 రోజులుండి గుంటూరులో కొద్ది రోజులు గడిపి హనీమూన్కు వెళ్లేందుకు నిశ్చయించుకున్నారు కొత్త దంపతులు. ఆ రాత్రి కొద్దిమంది బంధువుల మధ్య పరాచకాలతో నవ్వులతో కార్యక్రమం ముగిసింది. అయ్యా బావగారు, మీరా మొహమాటస్తులు, నాక మర్యాద చేయడం చేతకాదు. మా చెల్లెల ఇంకా చిన్నపిల్ల, అందుకని మీ పనులు మీరు చూసుకుంటూ మా చెల్లెల్ని జాగ్రత్తగా చూడండి అన్నాడు కృష్ణమోహన్ నవ్వుతూ. ఏంటండి, ఈ రోజంటే అల్లుడి హోదాలో వచ్చాను, ఇవాళ కొత్తగా చెబుతున్నారు? ఇంతకు ముందు ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చాను? అదీగాక అపరూపమైన వస్తువుల్ని ఎలా చూడాలో తెలుసులేండి అన్నాడు అనురాధ వంక చూసి నవ్వుతూ. పాలవెన్నెల పందిట్లో మల్లెపూల పరిమళంలో అగరవత్తుల సువాసనలో మనసును మత్తెక్కించే మధురమైన ఊహలతో గదిలో కడుగుపెట్టాడు శ్రీనివాస్. గదంతా పలుచని వెలుగుతో నిన్నుంది. కిటికీ చోవాలకు ఆనుకొని బయటికి దృష్టి సారించింది అనురాధ. మల్లెల్లో తలదన్నే తెల్లచీర, మెడలో ముత్యాల దండ, నుదుట కళ్యాణం బొట్టు, దిష్టి తగిలేటట్లున్న అందానికి అడ్డుగా బుగ్గన చుక్క. అనురాధను చూసి మెల్లగా ఆమె వెనకగా వెళ్లి ఆమె వెనక భాగం నుండి చొవ్వలు పట్టుకున్న ఆమె చేతిపై చేయి వేశాడు. దగ్గరగా కలిగిన స్పర్శతో కొద్దిగా ఉలికిపడి శ్రీనివాస్ వైపు తిరిగింది అనురాధ. తన చేతికి కిటికీకి మధ్య బంధితైన రాధవంక చూస్తూ తన చేత్తో ఆమె చుబుకాన్నెత్తి ఆమె కళ్ళలోకి చూశాడు. ఆమె పెదవులపై తన పెదవులుంచి హృదయానికి హత్తుకున్నాడు బలంగా. ఫలితాలొచ్చాయి. అనురాధ, లలిత ఇద్దరూ పాస్ అయ్యారు. ఆ రోజున ప్రత్యేకంగా లలిత దగ్గరికి వెళ్లి 2 పుస్తకాలు ప్రజెంట్ చేసి కంగ్రాచ్యులేషన్స్ తెలిపొచ్చాడు శ్రీనివాస్.
ఇక వెనక్కి తిరిగి వెళ్లే ప్రయాణానికి సర్దడంలో మునుగున్న అనురాధ వెనక నుంచొచ్చి రెండు భుజాలు పట్టుకుని వెనక్కి తిప్పి గుడ్ న్యూస్ అన్నాడు శ్రీనివాస్. అతని చేతిలో పేపర్ చూసి రిజల్ట్స్ వచ్చాయా అంది. ఆ, అంత తేలిగ్గడిగా పాస్ అవుతానని తెలిసేమిటి? ఎంతవరకు తెలీదు. ఇప్పుడు మీ ముఖం చూడగానే అయ్యానని తెలిసింది. "ఉమ్, పదండి, మీదే ఆలస్యం." అంతా రెడీయా? ఆ, మీరు తప్ప. నాదంతసేపు. రాధకు అభినందనలతో పాటు బుగ్గ మీద బుల్లి ముద్దిచ్చి మరీ లోపలికి వెళ్ళాడు. వైజాగ్ వచ్చేసరికి శ్రీనివాస్కి హౌస్ సర్జన్ పదవిలో చేరేందుకు ఆర్డర్స్ వచ్చున్నాయి. శ్రీనివాస్కు తిరిగి డాక్టర్ కాబోతుంటే అవ్యక్తమైన, వర్ణించే వీలు కాని రకరకాల భావాలు మనసులో మెదిలాయి. డాక్టర్లు, రోగులు, నర్సులు మొదలైన వారి వాతావరణంలో అడుగుపెడుతుంటే విచిత్రానుభూతి కలిగింది. తనది కానిదేదో తను స్వంతం చేసుకున్నట్టున్న భావం మెదిలింది. తను దానికి ఎంత దూరం అవ్వాలనుకున్నాడో అంత దగ్గరవుతున్నాడు. శ్రీనివాసు, అనురాధ చిన్న మేడలో వారి తొలి కాపురం ప్రారంభించారు. ఇంటికంతటికీ సందడి తెచ్చే కూతురు ఇంట్లోంచి వెళ్లేటప్పటికీ ఇల్లంతా చిన్నబోయి శ్రీలక్ష్మికి తోచకుండా పోయింది. దాంతో కొడుక్కి పెళ్లి చేయాలన్న ఆతృత హెచ్చింది. లలిత కాలేజీలో డెమాన్స్ట్రేటర్గా చేరింది. కొద్ది రోజులు చదువు వెనక్కి పెట్టదలిచి హనీమూన్ నుంచొచ్చిన అనురాధను చూడగానే లలితను ఏదో ఆశ్చర్యం ఆవరించింది. ఒక్క నెల రోజుల్లో అనురాధలో ఎంతో మార్పు కనిపిస్తోంది. కళ్ళల్లో సంతోషపు మెరుపు తళుక్కుమంటోంది. మెడలో నల్లపూసలు, పక్కన బంగారుపు తాడు కొత్తందంతో హుందాగా కనిపిస్తున్నాయి. మునుపెన్నడూ లేని పెద్దతనం కనిపిస్తోంది. అనురాధ ఎంతో సంతోషంగా ఉందని అడగకుండానే తెలియజెబుతోంది. శ్రీనివాస్ ఇంటికొచ్చేటప్పటికి బాగా ఆలస్యమైంది మధ్యాహ్నం. అప్పటిదాకా అనురాధ అతని కోసం వేచుంది. ఇంటికొచ్చి బట్టలు మార్చుకుని టేబుల్ ముందుకొచ్చి, ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవేమను. నా కోసం వేచి ఉండొద్దని చెప్పాలా? చేసే పనులకు కొంచెం బుర్ర ఉపయోగించాలి. ఇలా అయితే నీ ఆరోగ్యం చెడుతుంది కూడా. అయిందా చివాట్లేయడం? అయినా నాకు బుర్ర ఉపయోగించడం చేత కాదన్న సంగతి ఇవాళ తెలిసిందా? "ఉమ్." అయినా చెప్పిన మాట వినని వాళ్లను చీవాట్లతోనే లొంగదీయాలి అంటూ భుజం చుట్టూ చేతులు వేయబోయాడు. అవి తప్పించుకుని అతని భుజాల మీద తన రెండు చేతులు వేసి బలంగా కిందకి నొక్కి కూర్చునేటట్టు చేస్తూ అన్నం వడ్డించిన ప్లేటు ముందుకు తోసింది. ఆమె వంక చురచురా చూసి ప్లేటు ముందుకు లాక్కున్నాడు. "ఈ పనులన్నీ చేసుకోకపోతే వంట మనిషిని పెట్టుకోకూడదు. నా వంట నచ్చకపోతే సూటిగా చెప్పకూడదు. ఈ ఆపేక్ష అంతా వలకబోయకపోతే" అంది చురచురా చూస్తూ. "నీ మొహం, వంట నచ్చక కాదు, నీకు శ్రమెందుకు గాని?" నవ్వాడు చిలిపిగా. "నాకేం శ్రమ లేదు. ఇప్పటికి ఏమీ తోచక చస్తుంటే ఈ పని కూడా లేకపోతే పిచ్చెక్కుతుంది." "చేతి నిండా పని కావాలా? సలహా ఇవ్వనా?" కొంటిగా చూస్తూ అన్నాడు. "చెప్పండి." "ఓ జూనియర్ని ఉద్ధరిస్తే సరి, వద్దనుకున్నా కావలసినంత కాలక్షేపం." నవ్వాడు. "మీకు మీ సలహాకు ఓ నమస్కారం. ఏం డాక్టర్లు బాబు, బర్త్ కంట్రోల్ అని అఘోరిస్తూ ఉంటే మీరీ సలహా ఇస్తారు. పోనీ ఈ సలహా నచ్చకపోతే ప్రాక్టీస్ మొదలుపెట్టు. ఎలాగూ లా చదివావుగా. మీరిచ్చే సలహాలు నాకు నచ్చవు గాని నాకు తోచింది నన్ను చేయనివ్వండి" అని ఒక్కపొడు అందిస్తూ ఒక్కపొడితో పాటు ఆమెను కూడా దగ్గరకు తీసుకుంటూ, "నీ ఇష్టానికి ఎప్పుడూ అడ్డు లేదు" అన్నాడు బొగ్గల మీద స్పృశిస్తూ. 6 నెలలు గడిచిపోయాయి. మధ్య మధ్య శ్రీనివాస్లో అర్థం కాని మార్పు గమనిస్తూనే ఉంది అనురాధ. దానికి కారణమేమిటో తెలియకపోయినా అడిగి తెలుసుకోవాలన్న కుతూహలం చంపుకోలేకపోయింది. కానీ ప్రయోజనం లేకపోయింది. హాస్పిటల్లో సీరియస్ కేసు ఏది చూడాల్సొచ్చినా ఆ రోజు అతని మనసు పరిపరి విధాల ఆలోచించకుండా ఉండలేకపోతుంది. ప్రమాదంగా ఉన్న పేషెంట్ను గురించి రాత్రంతా నిద్రలేకుండా గడిపిన రాత్రులు కలవరపెట్టాయి అనురాధను. అతనిలోని మార్పు ఏ విధంగా అర్థం చేసుకోవాలో తెలియలేదు. తను తలపెట్టిన కార్యం సఫలం చేయమని మనసారా దైవాన్ని ప్రార్థించింది. అనురాధ ఆంతర్యం, కృష్ణమూర్తి గారి శృతిమించిన పర్యవేక్షణ, పరిశీలన మధ్య మధ్య విసుగు కలిగించిన మనసుకు పట్టించుకోకుండా మెదలసాగాడు శ్రీనివాస్. "నువ్వు లలితను కలుసుకుని ఎన్నాళ్ళైంది?" అనురాధని అడిగాడు శ్రీనివాస్ భోంచేస్తూ. "ఏం, ఓ వారం అవుతుందనుకుంటాను." "వీలైతే ఇవాళ సాయంత్రం ఒకసారి కలుసుకునిరా. వాళ్ళ అమ్మగారిని హాస్పిటల్లో జాయిన్ చేశారు." "హాస్పిటల్లోనా? ఎప్పుడు? మళ్ళీ ఒంట్లో బాగాలేదా?" "లేదు, ఈసారి ఎప్పుడూ కంటే బలహీనంగా ఉన్నారు. ఇంట్లో కంటే హాస్పిటల్లో ఎక్కువ జాగ్రత్త తీసుకోవచ్చునని చేర్పించాం." "ఎలా ఉంది ఆవిడికి? మీ ఉద్దేశం ఏమిటి? నాకు నిజం చెప్పండి." "ఏమో, తగ్గిపోవచ్చు అనుకుంటాను. కానీ ఆవిడికి లలితను గురించి పెద్ద దిగులు. దాంతోనే ఈ గుండె జబ్బు ఎక్కువ అవుతుందనుకుంటాను." ఇక మాట్లాడేందుకు ఏమీ తోచలేదు. అసలే 2 రోజుల నుండి భోజనం సహించని అనురాధకు ఈ వార్త విన్నాక అసలు తినబుద్ధి పుట్టలేదు. అది చూసి, "ఏంటా తినడం? అసలు నాదే పొరపాటు. నీకు భోజనం ముందు ఈ విషయం చెప్పకుండా ఉండవలసింది" అన్నాడు తప్ప మరొక కారణాన్ని ఊహించలేకపోయాడు.
అన్నట్లు నేను సాయంత్రం హాస్పిటల్కి వెళ్ళాలి. రాత్రి డ్యూటీ ఉంది. ఇక్కడ భోజనం చేయను అంటూ ఏవో కబుర్లు చెప్పసాగాడు. "ఉమ్" అంటున్న పరధ్యానంగా ఉన్న రాధను గమనించి కొంచెం సేపు రెస్ట్ తీసుకో అంటూ ఆమెను వెంటబెట్టుకుని పైకి వెళ్ళాడు. సాయంత్రం అనురాధను లలిత ఇంట్లో దింపి హాస్పిటల్కి వెళ్ళాడు శ్రీనివాస్. లలితకు కొంచెం ధైర్యం చెప్పి సాయంత్రం బాగా పొద్దుపోయాక ఇంటికొచ్చింది రాధ. ఆ రాత్రిక భోజనం చేయబుద్దిగాక గ్లాసుడు పాలు తాగి ఓ పుస్తకం పట్టుకుని కూర్చుంది. ఆ పూట ఎందుకో మనసులో ఏవో అర్థం కాని భావాలు చుట్టుముట్టాయి. ఎంత ప్రయత్నించినా పుస్తకం మీద లగ్నం కాని మనసులో ఆలోచనలు బహు మార్గాల్లో పయనించి సాగాయి. వాలు కుర్చీలో పడుకుని కళ్ళు మూసుకో ప్రయత్నించింది. అసలే అమావాస్య. ఆకాశమంతా నల్లటి మబ్బులు దట్టంగా అలుముకున్నాయి. ఆలోచనలకు అడ్డు తగులుతూ ఒంటరితనాన్ని గుర్తింపజేస్తున్నాయి మధ్య మధ్య ఉరుములతో కూడిన మెరుపులు. హాస్పిటల్ సద్దుమణిగింది. చిన్న లైట్లు మసగ్గా వెలుగుతున్నాయి. వార్డుల్లో రోగులు, ఇబ్బందిగా పొర్లేవారు, ఒంటరితనాన్ని అనుభవించలేనివారు, వ్యాధులతో బాధపడేవారు అనేకులున్నారు. డాక్టర్ శ్రీనివాస్ తన రూమ్ నుండి బయటకొచ్చి స్పెషల్ వార్డులోని రోగులను ఒకరిద్దరిని చూసి చార్టు మీద ఏదో రాసి పక్క గది వైపు వెళ్ళాడు. అతనితో కూడా ఉన్న నర్సు ఆ గది తలుపు మెల్లగా తోసింది. సన్నని బెడ్ ల్యాంప్ వెలుగులో లలిత తల్లి ముఖం అస్పష్టంగా కనిపించింది. సాయంత్రమంతా బాగా బాధపడ్డారు. ఇప్పుడే నిద్రపట్టినట్లుంది. నర్సు చెప్పిన మాటలు విని మౌనంగా తల ఊగించాడు. చార్టు చదివి బయటకొచ్చి జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి ఈ పేషెంట్ను. ఏమాత్రం మార్పు కనిపించినా వెంటనే తెలియజెప్పు అని తన గదిలోకి వెళ్ళి పడుకున్నాడు. ఆలోచనలు అంతులేకుండా సాగిపోయాయి. తిరిగి ఏదో సంచలనం మొదలైంది. తను కాదనుకున్న పని మానలేడు. తను చెయ్యాలనుకున్న పని చేయలేడు. ఏ మూల దాక్కుందో ఈ దౌర్బల్యం. తెల్లవారి లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా రోగులు, వ్యాధులు, బాధలు తప్ప నవ్వు మొఖాలు కనిపించేది లేదు కదా. ఏముంది సుఖం ఈ వృత్తిలో? బాగుపడ్డ ఒకటి నోటంట చల్లని వార్త విన్న సంతృప్తి తీరకుండానే చేతగాక చంపాడన్న వార్త కూడా వినాల్సి వస్తుంది. దొంగ సర్టిఫికెట్లు, పోటీ ప్రాక్టీస్లు. ఎందుకు చెయ్యాలి తృప్తిలేని ఉద్యోగం? ఎప్పుడు మూతలు పడ్డాయో కళ్ళు. తెరిచేటప్పటికీ డాక్టర్ 8వ నెంబర్ పేషెంట్ పరిస్థితి బాగాలేదు అంటూ హడావిడిగా లేపుతోంది నర్స్. వాట్ అంటూ లేచి నుంచున్నాడు. నిద్ర మొత్తంతా క్షణంలో వదిలిపోయింది. టేబుల్ మీద పెట్టిన స్టెథస్కోప్ తీసుకుని ఒక్క అడుగులో 8వ నెంబర్ రూంలో పడ్డాడు. బెడ్ మీద లలిత తల్లి అన్నపూర్ణ అమితమైన బాధ అనుభవిస్తోంది. గుండెల మీద చేయి వేసుకుని గిలగిలాడిపోతుంది. ఆమెను చూడగానే అతని మనసు ఒక క్షణం చలించింది. ఒక్కసారి తల విదిల్చుకుని కర్తవ్యం గుర్తు తెచ్చుకుని పరీక్షించడంలో మునిగిపోయాడు. నాడి చూసి బ్లడ్ ప్రెషర్ చూడ్డానికి కఫ్ చేతికి కడుతూ ఇంజెక్షన్ ఆర్డర్ చేశాడు. నర్సు బయటికి పరిగెత్తింది హడావిడిగా. బ్లడ్ ప్రెషర్ చూస్తూ స్టెథస్కోపు చేతి మీదుంచి ముందు బలుపు నొక్కుతుండగానే శ్రీనివాస్ నుదుట చెమటలు పోశాయి. ముఖం వివర్ణమైంది. అతను ఆమె వంక చూస్తుండగానే ఆమె ముఖం వేలాడేసింది. బాధతో బిగపట్టిన గుప్పిట మరింత బిగుసుకుంది. అతను మరొక్క క్షణం కూడా ఆమె వంక చూడలేకపోయాడు. నాడి చూడాలన్న విషయం కూడా అతనికి తట్టలేదు. చనిపోయింది, షీఈ్ డెడ్ అన్నాడు పిచ్చివాళ్ల చేతులు జుట్లోకి దూర్చుకుంటూ. గబాల్న లేచి నుంచున్నాడు. చేతిలోంచి స్టెథస్కోప్ జారిపడింది. మరి పరిసరాలు గమనించకుండా తను చేస్తుందేమిటో తెలుసుకోకుండా గదిలోంచి బయటకు పోయాడు. గబగబా అడుగులు వేస్తూ తన విద్యుక్త ధర్మం నుండి దాటలేని తన బలహీనత నుండి ఒక రోగికి చివరి దశలో చేయవలసిన వైద్యాన్ని నెరవేర్చవలసిన విధిని అన్నింటినీ పక్కకు దోసి దాటిపోయాడు. మరొక్కసారి ఓడిపోయాడు. వంచబడ్డాడు. సాధ్యం కాదని తెలిసి సాధించదలిచి ఒకరి కోరిక తీర్చడానికి తన ఆశయాన్ని చంపుకున్న శ్రీనివాస్ ఓడిపోయాడు మరోసారి. ఆ హాస్పిటల్ ఆవరణ నుండి దాటిపోయాడు. ఇంజెక్షన్తో అడుగుపెట్టిన నర్సు గదిలో శ్రీనివాస్ లేకపోవడంతో ఒక క్షణం నివ్వెరపోయి కర్తవ్యం మూడురాలైంది. డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ శ్రీనివాస్ అన్న ఆమె పిలుపు నిశ్శబ్దాన్ని చీల్చుకుని హాస్పిటల్ ఆవరణలో అంతటా కంగును మోగింది. నిమిషాల్లో హాస్పిటల్ అంతా మూగిపోయింది. క్షణాల మీద చిన్న డాక్టర్లు ఆ గది ముందు వాలారు. నర్సులు పక్కగా నుంచుని గుసగుసలాడుతున్నారు. ఆ క్షణంలో ఎవరి నోటంట విన్నా ఇదే విషయం. ఆ ఉదయం పెద్ద ఆపరేషన్ చేసిన ఒక రోగికి ఆశించిన లక్షణాలు కనిపించడంతో ఆ సమయంలో అప్పుడే కారు దిగారు డాక్టర్ కృష్ణమూర్తి. అక్కడ జరుగుతోంది విని క్షణకాలం కొయ్యబారిపోయారు. నిరాశ వేసిన నీలి తెరలు ఆయన ముఖాన్ని కప్పేశాయి. ఉత్సాహం అంతా చచ్చిపోయింది. వెంటనే విషయాన్ని అవగాహన చేసుకుని హడావిడిగా ఆమె గదిలోకి వెళ్లారు, వచ్చిన పని మర్చిపోయి.